గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. శబరిమలలో సాయంత్రం మకర జ్యోతి దర్శనం జరుగుతుంది. దీంతో పెద్ద సంఖ్యలో భక్తులు శబరికి తరలి వెళ్లారు. మకర విలక్కు ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేశారు అధికారులు. ప్రతి ఏడాది సంక్రాంతి రోజున శబరిమల కొండలకు ఎదురుగా ఉన్న పొన్నంబల మేడపై మకర జ్యోతిని వెలిగిస్తారు. ఈ అద్భుతమైన ఘట్టాన్ని వీక్షించేందుకు దేశ వ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు మాలధారణ ఇరుముడితో శబరిమలకు చేరుకుంటారు. కాగా కేరళ హైకోర్టు ఆదేశాల మేరకు ఉత్సవాల రద్దీని నియంత్రించేందుకు దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్యపై అధికారులు కఠినమైన పరిమితులను విధించారు. భక్తులు ఇబ్బంది పడకుండా ముందస్తుగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కల్పించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్. థ్యాంక్ యూ సునీత. ఈ రోజు శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో అయితే మాత్రం మకర సంక్రాంతి సందర్భంగా కూడా మకర విలక్కు పిలువబడేటువంటి ఈ రోజైతే మాత్రం మకర జ్యోతి అయితే ఒక కార్యక్రమం అయితే జరుగుతుంది. ఈ యొక్క దృశ్యాన్ని అంటే మకర జ్యోతిని చూడడానికైతే మాత్రం ఇప్పటికే వేలాది మంది భక్తులు శబరిమల సన్నిధానం అయితే చేరుకున్నారు. ఇప్పటికే శబరిమల సన్నిధానం ఆలయం అంతా కూడా శరణఘోషతో అయితే మాత్రం మారుమోగుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం శబరిమలలో అయితే ఏర్పడింది. దీనికోసం ఇప్పటికే 3 రోజుల నుంచి కూడా ఒక కట్టుదిట్టమైనటువంటి భద్రతతో కేరళ ప్రభుత్వం, మరోవైపు ట్రావెన్కోర్ బోర్డు, ఈ రెండు కూడా కట్టుదిట్టమైనటువంటి భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి శబరిమల నెలకొంది. ఒక 3 రోజుల ముందు నుంచే కూడా చాలా ఆంక్షలు అయితే మాత్రం ఒక అయ్యప్ప భక్తుల మీద అయితే మాత్రం విధించినటువంటి పరిస్థితి. గతంలో జరిగినటువంటి ఘటనలంతా కూడా దృష్టిలో ఉంచుకొని కేరళ రాష్ట్ర హైకోర్టు ఇచ్చినటువంటి కొన్ని నిబంధనల వల్ల కొన్ని ఆంక్షలు కూడా అమల్లోకి రావడం జరిగింది. దీంతో నీలక్కల్ నుంచి పంబ వరకు వచ్చేటువంటి వాహనాల్లో కూడా తాత్కాలికంగా కూడా ఆపేసినటువంటి పరిస్థితి. అలాగే పంబ నుంచి సన్నిధానం వరకు వెళ్ళేటువంటి అయ్యప్ప స్వామి భక్తుల్ని కూడా ఒక ఏదైతే ఆన్లైన్ లో రిజిస్టర్ చేసుకున్నారో ఆ ఒక భక్తులు మాత్రమే సన్నిధానానికి పంపించే విధంగా కూడా ఏర్పాట్లు అయితే చేశారు. మరోవైపు 3 రోజుల క్రితం నుంచి కట్టుదిట్టమైనటువంటి నీలక్కల్లు నుంచి గాని పంబ నుంచి గాని కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు కూడా చేశారు. ఇక మరోవైపు మొన్నటి నుంచి తిరువాభరణాలు కూడా ఊరేగింపుగా సన్నిధానం చేరుకునేటువంటి కార్యక్రమం కూడా జరుగుతా ఉంది. అది పందల రాజ్యం అంటే పందల ప్యాలెస్ నుంచి 3 బాక్సెస్ లో ఏవైతే ఉన్నాయో వాటిలో తిరువాభరణాలు అయ్యప్ప స్వామికి సంబంధించినటువంటి ఒక తిరువాభరణాలు మకర జ్యోతి రోజున స్వామి వారికి అలంకరించి మకర జ్యోతిని అంటే సన్నిధానం ఎదురుగా ఉన్నటువంటి కొండలు పొన్నంబలేడు అంటారు. వాటిని ఆ ఒక పొన్నంబలేడు కొండ మీద కనిపించేటువంటి మకర జ్యోతి దర్శనం కోసం అయితే మాత్రం ఇప్పటికే 3 లక్షల మంది భక్తులు శబరిమల సన్నిధానంకి అయితే చేరుకున్నారు. ఈ యొక్క భక్తులంతా కూడా 1 నిమిషం పాటు కనిపించేటువంటి ఆ ఒక పొన్నంబలమేడు అటవీ ప్రాంతంలో కనిపించేటువంటి మకర జ్యోతి కోసం అయితే మాత్రం భక్తులు ఎంతగానో వేచి ఉండేటువంటి పరిస్థితి. ఇది చాలా అరుదైనటువంటి దృశ్యంగా ఆ రోజు అయ్యప్ప స్వామి భక్తులు జ్యోతి దర్శనం చేసుకుంటే వాళ్ళకి ఎన్నో జన్మల పుణ్యం అనేసి వాళ్ళ ఒక ప్రగాఢ సానుభూతి కూడా తెలుస్తూ ఉంటది. సో దీనికోసం ఎప్పటి నుంచో కూడా ఒక మండల కాల దీక్ష పూర్తి చేసుకున్న తర్వాత మరోవైపు యొక్క మకర విలక్కు సంబంధించి ఈ యొక్క కార్యక్రమం కూడా జరుపుతా ఉంటారు. దీంట్లో అయితే మాత్రం ప్రధానంగా మకర సంక్రాంతి రోజున పొన్నంబలమేడులో కనిపించేటువంటి మకర జ్యోతి దర్శనానికైతే మాత్రం ఇప్పటికే లక్షల మంది అయ్యప్ప స్వామి భక్తులు తిరుమల అయ్యప్ప స్వామి సన్నిధానంకి అయితే చేరుకునేటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికోసం కేరళ ప్రభుత్వం
అలాగే ట్రావెన్కోర్ బోర్డు అయితే మాత్రం దీనికి పటిష్టమైనటువంటి భద్రత కూడా ఏర్పాటు చేసింది. ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి రోజున శబరి కొండలకు ఎదురుగా ఉన్నటువంటి ఒక పొన్నంబల మేడ పైన అయితే మాత్రం మకర జ్యోతిని అయితే వెలిగిస్తారు. ఆ ఒక అద్భుతమైనటువంటి ఘట్టాన్ని వీక్షించేందుకు దేశవ్యాప్తంగా కూడా అలాగే దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువ మంది అయ్యప్ప స్వామి భక్తులు అయితే తరలి రావడం అయితే జరుగుతుంది. దీంతో ఇప్పటికే కొంతమంది మాల వేసుకొని వచ్చేటువంటి భక్తులు, కొంతమంది ఇరుమురుతో వచ్చేటువంటి భక్తులు, అలాగే కొంతమంది సివిల్స్ లో కూడా శబరిమలకి అయితే చేరుకుంటా ఉంటారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని గతంలో జరిగినటువంటి ఘటనలంతా కూడా దృష్టిలో పెట్టుకొని కేరళ హైకోర్టు అయితే మాత్రం ఇప్పుడే కొన్ని ఆదేశాలు కూడా ఇచ్చింది. భక్తులు అధిక రద్దీని నియంత్రించడానికి దర్శనానికి వచ్చేటువంటి భక్తుల సంఖ్య పైన కూడా అధికారులు ఇప్పటికే కఠినమైనటువంటి పరిమితులు కూడా విధించారు. ఇక భక్తుల నుంచి ఎటువంటి ఇబ్బందులు పడకుండా ముందుగా ఆన్లైన్ లో రిజిస్టర్ చేసుకున్నటువంటి భక్తులను మాత్రమే పంబ నుంచి శబరిమలకైతే అనుమతిస్తా ఉంటారు. దీనికోసం అయితే మాత్రం సాధారణమైనటువంటి రోజుల్లో కాకుండా ఈ యొక్క మకర సంక్రాంతి రోజున మాత్రమే తాత్కాలికంగా ఏర్పాటు చేసినటువంటి స్పాట్ బుకింగ్స్ కూడా దీనికోసం క్యాన్సిల్ చేశారు. అలాగే నీలక్కల నుంచి వచ్చేటువంటి వాహనాలను కూడా నిలిపివేశారు. ఇది అంటే ఈ రోజు చాలా ప్రత్యేకమైనటువంటి రోజు కాబట్టి ఒక పొన్నంబల మేడలో కనిపించేటువంటి జ్యోతి దర్శనం చేసుకోవడానికి వచ్చేటువంటి ఒక భక్తులకి వాళ్ళ యొక్క సౌకర్యార్థం అయితే మాత్రం ముందుగా నుంచే కూడా ప్రీ ప్లానెడ్ గా అయితే మాత్రం చేసింది. దీనికోసం ఇప్పటికే పోలీసు శాఖ నుంచి కూడా పంబ నుంచి సన్నిధానం వరకు కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేశారు. ఒక నడిచి వచ్చేటువంటి దారిలో కూడా ఒక భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అయితే మాత్రం తీసుకొచ్చారు. మరోవైపు కేరళ హైకోర్టు ఇచ్చినటువంటి కొన్ని నిబంధనల ప్రకారం కూడా వచ్చేటువంటి భక్తులకి సంబంధించినటువంటి ఏవైతే నిబంధనలు ఉన్నాయో వారిని మాత్రమే పైకి అనుమతించే విధంగా కూడా చేస్తాను. ఇది కేరళ రాష్ట్ర సాంప్రదాయ విధంగా పిలుచుకునేటువంటి మకర విలక్కు, మనం తెలుగులో అయితే మకర జ్యోతిగా అయితే పిలుచుకుంటా ఉంటాము. ఈ యొక్క పర్వదినాన్ని అయితే మాత్రం ఎక్కువగా అయ్యప్ప స్వామి భక్తులు అధిక భక్తులు అయితే వస్తా ఉంటారు. వాటన్నిటినీ కూడా క్రమబద్ధీకరించడం కోసం అయితే మాత్రం ట్రావెన్కోర్ బోర్డు అలాగే పోలీస్ శాఖ వీరిద్దరూ కూడా దీన్ని సమన్వయం చేసుకొని చూసుకున్నారు. ఇక వర్చువల్ క్యూ ద్వారా వచ్చేటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో అంటే వర్చువల్ క్యూ ద్వారా అయితే మాత్రం 35,000 మందికి మాత్రము అంటే ఇంతకు ముందుగా ఆన్లైన్ లో రిజిస్టర్ చేసుకునేటువంటి 35,000 మంది భక్తులకి అలాగే స్పాట్ బుకింగ్ లో 5,000 మందికి ఒక 40,000 మంది భక్తులు మాత్రమే ఈ రోజు వరకు అనుమతిస్తామనేసి అయితే మాత్రం చెప్తున్నారు. దీనికోసం ఈ యొక్క మకర జ్యోతిని చూడడానికి అయితే మాత్రం లక్షల మంది దీనికి తరలి రావడం అయితే జరుగుతూ ఉంటుంది. ఒక పంబ నుంచి సన్నిధానంకు వచ్చి ఆ ఒక పొన్నంబల మేడు అంటే శబరిమల ఆలయం తూర్పు భాగంలో ఉన్నటువంటి కొండలు, ఆ ఒక కొండల్లో ఉన్నటువంటి పొన్నంబల మేడు కొండపైన ఈ రోజు ఒక జ్యోతిని కూడా వెలిగిస్తారు. మకర సంక్రాంతి రోజున వెలిగేటువంటి ఒక జ్యోతిని చూడడానికైతే మాత్రం భక్తులు చాలా నిష్ఠతో కూడా ఇక్కడికి రావడం అయితే జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా జనవరి 13వ తేదీ వర్చువల్ క్యూగా వచ్చేటువంటి భక్తులు వాళ్ళ ఆలయం దగ్గరే ఉంటారు. అక్కడ నుంచి వాళ్ళు యొక్క జ్యోతి దర్శనం చేసుకున్న తర్వాతనే పంబకైతే దిగేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. సో దీనికోసం ముందుగానే అక్కడికి వచ్చేటువంటి భక్తులకి అలాగే ఈ రోజు వచ్చేటువంటి భక్తులకి అందరికీ కూడా ఒకవైపు ట్రావెన్కోర్ బోర్డు అలా మరోవైపు పోలీస్ శాఖ కూడా వారికి అనేక ఏర్పాట్లు కూడా చేసింది. ఇక పందలం నుంచి వచ్చేటువంటి ఈ రోజు తిరువాభరణాలు ఊరేగింపు కూడా చాలా ఘనంగా అయితే చేస్తారు. పందలం ప్యాలెస్ నుంచి తీసుకొచ్చేటువంటి ఒక 3 బాక్సెస్ లో ఒక పందలం ప్యాలెస్ నుంచి వాళ్ళ ఒక వంశస్థులు స్వామి వారికి సమర్పించేటువంటి నగలు కూడా 2 రోజులుగా అయితే మాత్రం ఊరేగింపు అయితే జరుగుతా ఉంది. ఈ రోజు మధ్యాహ్నానికి అయితే మాత్రం సన్నిధానం అయితే చేరుకుంటుంది. ఒక తిరువాభరణాలు కూడా అలంకరించిన తర్వాత పొన్నంబల మేడలో కనిపించేటువంటి జ్యోతి దర్శనం కూడా చేసుకోవడానికి అయితే ఉంటారు. జ్యోతి దర్శనం చేసుకున్న తర్వాత తిరువాభరణాలతో అలంకరించినటువంటి స్వామివారిని దర్శించుకున్న తర్వాత భక్తులంతా కూడా పంపకైతే దిగేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఈ రోజు ముఖ్యంగా లక్షలాది మంది భక్తులు సన్నిధానంలో కిటకిటలాడుతున్నారు. ఇప్పటికే చరణ ఘోషతో మారుమోగుతున్నటువంటి భక్తుల్ని అదుపు చేయడానికి దాదాపుగా 3,500 మంది పోలీసు సిబ్బంది అయితే మాత్రం అక్కడ గస్తీ కాసేటువంటి పరిస్థితి. అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ఇప్పటికే భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఇక ఈ రోజు సాయంత్రం 3 గంటల నుంచి కూడా
ఈ యొక్క పటిష్టమైనటువంటి భద్రత కూడా కట్టుదిట్టం చేయాలనేసి అయితే మాత్రం చెప్పింది. దీనికి ఇప్పటికే ఒక కేరళ రాష్ట్రం నుంచి వచ్చేటువంటి వివిఐపీస్ గాని విఐపీలంతా కూడా ఈ రోజు వరకు శబరిమలకి రాకూడదనేసి కూడా హైకోర్టు అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది. ఇక ఇప్పటికే దేవస్థానం నుంచి మరోవైపు పోలీస్ శాఖ నుంచి కూడా ముందస్తు జాగ్రత్తలు అయితే ఏవైతే తీసుకున్నారో ఆ జాగ్రత్తలన్నింటినీ కూడా ఈ రోజు విజయవంతం చేయాలి. ఆ ఒక్క జ్యోతి దర్శనానికి వచ్చేటువంటి ప్రతి ఒక్క భక్తుడికి ఒక పొన్నంబలమేడులో కనిపించేటువంటి ఒక జ్యోతి దర్శనాన్ని చూపించి అక్కడి నుంచి పంబకైతే మాత్రం వాళ్ళని క్షేమంగా కూడా పంపించాలనేసి అయితే మాత్రం ఇప్పటికే కీలకమైనటువంటి ఆంక్షలతో పాటుగా అన్ని భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. ఇక ఎరిమేలి అటవీ ప్రాంతంలో నుంచి కూడా ఒక రాకపోకలపై కూడా ఆంక్షలు అయితే విధించారు. ఎందుకంటే ఈ యొక్క 3 రోజులు శబరిమలకి సంబంధించి అయితే మాత్రం చాలా కీలకమైనటువంటి రోజులు. ఒక జ్యోతి దర్శనానికి వచ్చేటువంటి భక్తుల సంఖ్య ఇప్పటికే దాదాపుగా 3 లక్షలు అయితే మాత్రం అంచనా అయితే వేస్తా ఉన్నారు. ఈ రోజు సాయంత్రానికి అయితే మాత్రం ఇది ఇంకా రెట్టింపు అయ్యేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. దీనికోసం అయితే మాత్రం ఒకవైపు ఎరిమేల నుంచి వచ్చేటువంటి భక్తులు, నీలక్కల్ నుంచి వచ్చేటువంటి భక్తులు, పంబ నుంచి వచ్చేటువంటి భక్తులకి అందరికీ కూడా వారికి యొక్క సమన్వయం చేసుకుంటూ అక్కడికి ఎవరినైతే పైకి పంపించాలి అంటే సన్నిధానంకి ఎవరినైతే పంపించాలి, ఆన్లైన్ లో రిజిస్టర్ చేసుకునేటువంటి భక్తులకి ఏ దారిలో పంపించాలి, లేనటువంటి భక్తుల్ని పంపించాలా వద్దా అన్న దానిపైన అయితే మాత్రం ఇప్పటికే పోలీస్ శాఖ అంతా కూడా ఒక భక్తుల్ని నియంత్రించడానికి అయితే మాత్రం చూస్తుంది. భక్తుల రద్దీని తట్టుకునేందుకు ఒక ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు వాళ్ళకందరికీ కూడా ఇప్పటికే అల్పాహారం గాని తాగునీటి సౌకర్యాలు అంతా కూడా కల్పిస్తా ఉంది. ఇక పోలీసు విభాగం నుంచి అయితే మాత్రం క్రౌడ్ మేనేజ్మెంట్ కి సంబంధించినటువంటి ప్లాన్ ను కూడా 3 రోజుల ముందుగా నుంచి కూడా దీన్ని ఎగ్జిక్యూట్ చేసేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంకా ఏఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా దీనికి సంబంధించి కేంద్ర బలాగాలు కూడా పంబ నుంచి కూడా సన్నిధానం వరకు పూర్తి మద్దతుతో అదనపు సిబ్బందిని కూడా పిలిపించి స్టేట్ సంబంధించినటువంటి పోలీసులతో పాటుగా ఈ యొక్క ఎన్డీఆర్ఎఫ్, సిఆర్పిఎఫ్ కూడా దీంట్లో కలిసి ఈ రోజు వరకు దీన్ని విజయవంతం చేయాలనేసి మాత్రం చూస్తున్నారు. ఇక రవాణా కోసం అయితే మాత్రం సుమారుగా కేరళ ఆర్టీసీ బస్సులు అయితే మాత్రం 1000 బస్సులను అయితే దీనికి అదనంగా కూడా అందుబాటులోకి ఉంచామనేసి అయితే మాత్రం గవర్నమెంట్ అయితే చెప్తుంది. ఇక అటవీ ప్రాంతాల్లో నుంచి కూడా అనధికారికంగా వచ్చేటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో అంటే అనధికారికంగా అంటే వాళ్ళు రిజిస్టర్ చేసుకోకుండా అటవీ ప్రాంతంలో నడిచేసి కొంతమంది మొక్కుబడిగా కూడా ఒక జ్యోతి దర్శనం చేసుకోవాలనుకున్నటువంటి భక్తులకు కూడా వారికి అవగాహన కల్పిస్తూ వారి కోసం కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నా అంటున్నారు. ఇక ఒక గుడిసెలకు సంబంధించి గాని ఒక కొండలపైన ఎక్కువగా పురాతన నుంచి కూడా గత సంవత్సరాల నుంచి కూడా అటువైపు నుంచి వచ్చేటువంటి అటవీ మార్గంలో గుండా సన్నిధానం చేరుకొని ఆ యొక్క సన్నిధానం చేరుకున్న తర్వాత పొన్నంబలమేడులో జరిగేటువంటి ఒక జ్యోతి దర్శనాన్ని చూసిన తర్వాత వాళ్ళు తిరిగి పయనం అవుతా ఉంటారు. అటువంటి వారికి కూడా పోలీస్ శాఖ వారైతే మాత్రం వాళ్ళకి అవగాహన కల్పిస్తూ ఆ ఒక అటవీ శాఖ దారిలో కూడా ఒక సపరేట్ గా గుడిసెలు వేయడం గాని మంటలు వేయడం గాని ఇటువంటివంతా కూడా చేయకూడదు అనేసి అయితే మాత్రం వాళ్ళకి ఇప్పటికే హెచ్చరికలు అయితే చేశారు. ఇప్పటికే ఒక క్రౌడ్ మేనేజ్మెంట్ కి సంబంధించినటువంటి ప్లాన్ అంతా కూడా ఈ రోజు ఎగ్జిక్యూటివ్ చేయడానికి అయితే మాత్రం చేశారు. ఇక ఈ రోజు ఉదయం నుంచి కూడా భక్తులైతే మాత్రం తండోపతండోలుగా అయితే శబరిమలకి అయితే చేరుకోవడం జరుగుతా ఉంది. ఇప్పటికే పంబ నుంచి శబరిమల సన్నిధానం వరకు అయితే మాత్రం శరణ ఘోషతో మారుమోగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక మధ్యాహ్నం నుంచి ఈ యొక్క క్రౌడ్ ఎక్కువగా కూడా పెరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తా ఉండడంతో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అలాగే సిఆర్పిఎఫ్ మరోవైపు రాష్ట్రానికి సంబంధించినటువంటి పోలీస్ సిబ్బంది వీళ్ళు ముగ్గురు కూడా ఈ యొక్క క్రౌడ్ ని మెయింటైన్ చేయడం వారికి ఇటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసేందుకు ముందుగా కూడా వీళ్ళు ప్లాన్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికోసం కఠినమైనటువంటి నిబంధనలు అలాగే కొన్ని నిషిద్ధమైనటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా పోలీసులు అయితే మాత్రం మోహరించి దాన్ని కట్టుదిట్టమైనటువంటి భద్రత ఉంది. ఇక అటవీ శాఖకు సంబంధించి గానీ అలాగే ఫైర్ ఫోర్స్ కి సంబంధించినటువంటి బృందాలు కూడా అక్కడక్కడ వారికి తనిఖీలు కూడా చేసేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎక్కువగా ఇది అటవీ శాఖలో అటవీ ప్రాంతానికి సంబంధించినటువంటి టెంపుల్ ఎక్కువగా అటవీ నుంచి ఇది మొదటి నుంచి కూడా ఒక అటవీ మార్గంలో నుంచి వేరొక దారులు కూడా అంతా ఉన్నాయి. అటువంటి
ఉన్నటువంటి అనధికారికంగా ఉన్నటువంటి దారులంతా కూడా క్లోజ్ చేసేసి ప్రధానంగా ఉన్నటువంటి దారులు మాత్రమే ఈ రోజు వరకు అయితే మాత్రం తెరవబడింది అనేసి అయితే మాత్రం అక్కడ హోర్డింగ్స్ వారికి అర్థం అయ్యే విధంగా కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు 3 గంటల నుంచి ఎక్కువగా తీవ్రమైనటువంటి భక్తులు రద్దీ అయితే కొనసాగుతుంది. ఇక 6 గంటల నుంచి 6 గంటల 15-20 నిమిషాల లోపు పొన్నంబలమేడులో కనిపించేటువంటి ఒక జ్యోతి దర్శనానికి అయితే మాత్రం ఎక్కువగా తరలి రావడం, ఆ వచ్చేటువంటి భక్తులకి ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గతంలో జరిగినటువంటి తొక్కిసలాటనంతా కూడా వాళ్ళు దృష్టిలో ఉంచుకొని అన్ని ఏర్పాట్స్ కూడా చేసినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం శబరిమల నెలకొంది. ఈ రోజు చాలా అరుదైనటువంటి ఘటన, ప్రత్యేకమైనటువంటి జ్యోతి దర్శనం కోసం అయితే మాత్రం వచ్చినటువంటి భక్తులతో మాత్రం శబరిమల కిటకిటలాడుతూ శరణ ఘోషతో అయితే మాత్రం మారుమోగుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. సునీత, రైట్, థ్యాంక్ యూ నరేష్. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.